వైసీపీ అన్నటువంటి పేరులో ఉండటం, వైసీపీకి సంబంధించిన నాయకుడి ఫోటోని డీపీగా పెట్టుకున్నందుకు గాను తన్ని బాధారన్నటువంటిది. ఇప్పుడు ఒక కుర్రోడు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఆ పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఆపమని, ఎవరికి అది డిలీట్ చేయొద్దు అని ఆదేశించడం సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం ఆ యువకుడు చేసిన పాపం. రెడ్ బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. ఇది సాక్షి కథనం అనమాట. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్ఐ షమందర్ షలి, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకట్ నాయక్ కలిసి విచక్షణారహితంగా చావుబాదారు, కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న డీజీపీ ఎస్పీని ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని ఎస్హెచ్ఓని ఆదేశించింది. పిటిషనర్ వింతపత్రాన్ని పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 2 వారాలకు వాయిదేసింది. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది చానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్ ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ వలి, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు బెల్టుతో చావబాదారు. కాళ్ళు చేతులు మెలిపెట్టి అదే పనిగా కొట్టారు. రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు 15,000 డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా కాలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్కి రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులని కూడా పోలీసులు బెదిరించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడు వింతపత్రాన్ని పరిగణలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని రామలక్ష్మారెడ్డి హైకోర్టు అభ్యర్థించారు. పోలీసుల తరపున హోంశాఖ న్యాయవాది ఏ జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్ పై నుంచి పడి కాలు విరగొట్టుకున్నాడని, ఇందులో పోలీసులకు ఎట్లాంటి సంబంధం లేదని ప్రకటించడం అన్నది ఇక్కడ కీ పాయింట్.